హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో అప్లోడ్ చేయగానే. అండ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పెయిడ్ రీడింగ్స్ ప్రైజెస్ అనేవి, ఫీజు అనేది తగ్గించడం జరిగింది ఈ ఫెస్టివల్స్ సందర్భంగా, ఈ మంత్ 15th వరకు. ఓకేనా, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు. ఆఫర్ అంత బేర్ చేసుకోలేని వాళ్ళు, నేను పెట్టిందే చాలా తక్కువ, అది కూడా బేర్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకందరికీ అందుబాటులోకి రావాలి అన్నట్టు ఉద్దేశంతో నేను ఈ ఆఫర్స్ తీసుకురావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ 3 రాశుల గురించి చెప్పుకుందాము. ఈ మంత్ వాళ్ళకి ఎలా ఉండబోతుందో విడివిడిగా. ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి గురించి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కర్కాటక రాశి వాళ్ళ గురించి, వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుంది? Very good. Very good. Finances, very good. Relationship, very good. Overall obstacles, 9 of Wands. ఓకే, ఇక్కడ నాకు కెరీర్, కర్కాటక రాశికి సంబంధించి అంత పాజిటివ్నే వచ్చింది, చాలా పాజిటివ్గా వచ్చింది. ఇక్కడ ఏంటంటే హెల్త్ వైజ్ పాస్ట్లో నుంచి ఏమైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటే అవన్నీ రికవర్ అయిపోతాయి అన్నమాట. ఏమైనా పాస్ట్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే దీర్ఘకాలికంగా అవన్నీ రిజాల్వ్ అయిపోతాయి. హెల్త్ చాలా బాగుంటుంది ఈ మంత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కెరీర్ వైజ్ ఏంటంటే చాలా అంటే చాలా స్టెబిలిటీ, ప్లెజర్ఫుల్ గెయిన్స్ బాగుంటాయి. నెక్స్ట్ ఎక్కడ ఎమోషనల్గా ఉండాలి, ఎక్కడ ప్రాక్టికల్గా ఉండాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి, ఎక్కడ తగ్గాలి అనేది కెరీర్ పరంగా బాగుంది, నో ప్రాబ్లం. ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ మనీ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా రిజర్వ్డ్గా, చాలా ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ గట్టిగా ఉండాలి అనేది మీకు తెలుసు బాగా. ఓకేనా, అలా ఉంటారనమాట. మనీ విషయంలో చాలా రూడ్గా, బోల్డ్గా, హానెస్టీగా ఉంటారు. నెక్స్ట్ రిలేషన్షిప్ వైజ్ మీ లైఫ్లోకి ఒక మంచి పాజిటివ్ లైఫ్ని లీడ్ చేయబోతున్నారు ఏప్రిల్ మంత్. రిలేషన్షిప్లో ఏ రకంగా అయినా సరే చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. ఓవరాల్ ఆబ్స్టాకిల్స్ ఏంటంటే ఇంత మంచి ఎనర్జీ ఉన్నా కూడా మీలో ఏదో తెలియని ఒక భయము, ఏదో తెలియని ఒక లోన్లీనెస్ కనపడుతుంది. ఎందుకు? అది అవసరంలే. అర్థమైందా? మీరు తెచ్చుకున్న ఇదే తప్ప ఎక్కడంటే నేనేమన్నా తప్పు చేస్తున్నానా, ఏ విషయంలో అయినా ఎవరినన్నా బాధ పెడుతున్నానా, ఎవరి విషయంలో అయినా నేను రాంగ్ చేస్తున్నానా, ఇదొక ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అతి మంచితనం, ఎమోషనల్ కదా మీరు, అతి మంచితనం వల్ల ఇక్కడ ఏంటంటే ఆ ఎనర్జీ కనపడుతుంది. కానీ నెక్స్ట్ మినిటే ఆ ఎనర్జీస్ నుంచి మీరు బయటకు వస్తారు. ఓకేనా, నెగిటివ్గా ఆలోచించమాకండి, ఏం లేదు, అంత పాజిటివ్గా ఉంది, బాగుంది. మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు? రాత్రి పగలు నీ ఫొటోస్, వీడియోస్ చూస్తూ ఉంటాను, నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది అని చెప్తున్నారు మీ పార్ట్నర్. థర్డ్ పార్టీతో టాక్సిక్ రిలేషన్లో ఇరుక్కుని ఉన్నాను, అవి రిజాల్వ్ చేసుకొని త్వరలోనే వచ్చేస్తాను అని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడే నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది, ఐ మిస్ యూ, చాలా మిస్ అవుతున్నారు. వెరీ గుడ్. కర్కాటక రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ ఉంది ఈ మంత్. వెరీ గుడ్. మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఏంజల్స్? ఇక్కడ మీరు లో ఎనర్జీలోకి వస్తారు కదా, ఇంత పాజిటివిటీ ఉంటే కూడా ఈ మంత్ అయినా మీకు ఏదో తెలియని భయము, ఏదో తెలియని ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు అలా ఉండొద్దు, అలా ఉండొద్దు, బీ పాజిటివ్, ఎప్పుడు హ్యాపీగా ఉండు, ఆ మూమెంట్ని ఎంజాయ్ చెయ్యి.
అని చెప్తున్నారు. ఓకేనా? ఇట్లాంటి లో ఎనర్జీలోకి వెళ్ళకుండా మీకేమి రిచువల్ చెప్తున్నారు? ఆర్కేంజల్ మైకెల్ ధ్యానం చేసుకోండి. ఆర్కేంజల్ మైకెల్‌ని ఎక్కువ దానం సారీ ఎక్కువ ప్రే చేసుకోండి. 5 సోమవారాలు వైట్ కలర్ క్యాండిల్‌ని వెలిగిస్తూ మెడిటేషన్ చేసుకోండి అని చెప్పి కనపడుతుంది. ఎందుకంటే మెంటల్ పీస్‌ఫుల్ కోసం. ఓకేనా? ఇక్కడ మీకదే అంత ఉండదు. అంటే మీకై మీరు తెచ్చుకునేయి తప్ప అదేమి ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కాదు. అది మీలో లో ఎనర్జీ. దాన్ని హై చేసుకునేదానికి మీరు వైట్ క్యాండిల్‌ని ఒకటి ఎలిగించుకొని పెట్టుకొని మీ ముందు డైలీ మెడిటేషన్‌లో కూర్చోండి. ఒక 5 మినిట్సా, 10 మినిట్సా. ఓకేనా? దానివల్ల ఈ ఎనర్జీ కూడా ఉండదు. పాజిటివ్‌గా ఉంటది. వెరీ గుడ్. కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా ఎనర్జీస్ వచ్చినాయి ఈ మంత్. రైట్. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏప్రిల్ మంత్? వృశ్చికం, స్కార్పియో. ఏప్రిల్ మంత్ పేజ్ ఆఫ్ సార్ట్స్, కెరీర్ వైజ్, 2 ఆఫ్ కప్స్, వెరీ గుడ్, ద చారియట్, 6 ఆఫ్ వాండ్స్. వెరీ గుడ్. పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. నో ప్రాబ్లం. అంత బాగుంది ఈ మంత్. హెల్త్ వైజ్ బాగుంది, కానీ టూ మచ్గా ఆలోచిస్తారు. కొంచెం మెంటల్లీ కొంచెం ఇబ్బంది తప్ప అది మీరు తెచ్చుకుందే, అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు. కెరీర్ వైజ్ మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇబ్బంది లేదు. గ్రోత్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉంటారు, బోల్డ్గా ఉంటారు. నో ప్రాబ్లం. నెక్స్ట్ దాని ఏమంటారబ్బా, ఫైనాన్షియల్లీ కూడా మీకు ఏదో ఒక సపోర్ట్ రాబోతుంది. ఫైనాన్షియల్‌గా కూడా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా, దేంట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, మీకు ఒక మీ సేమ్ ఎనర్జీతో కూడిన ఒక సపోర్ట్ పర్సను మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. వాళ్ళ వల్ల ఫైనాన్షియల్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటదనమాట. నెక్స్ట్ రిలేషన్‌షిప్ వైజ్ ఒకవేళ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉంటే యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఓకేనా? యాక్షన్ మోడ్‌లోకి వస్తారనమాట ఈ మంత్. 6 ఆఫ్ వ్యాండ్స్. ఓవరాల్ అబ్‌స్టాకిల్స్ ఏం లేవు. మీ థింకింగ్ తప్ప అబ్‌స్టాకిల్స్ అయితే నాకేం కనిపించట్లా. మీ పర్సన్ నుంచి మీకేం మెసేజెస్ రాబోతున్నాయి చెప్తున్నారు. నువ్వు అర్థం చేసుకున్నట్లు ఎవరూ నన్ను అర్థం చేసుకోలేరు. నాకు నీ గురించి చాలా దిగులుగా ఉంది. ప్రతి క్షణం నీ గురించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి. మన మధ్య అంతా సరిచేయడానికి, నీ దగ్గరికి రావడానికి ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను. అదే కదా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. గైడెన్స్ ఏంటి? దేర్ సంథింగ్ బెటర్. మీ లైఫ్లో ఏదో ఒక బెటర్గా ఫ్యూచర్లో జరగబోతుంది. సిచ్యువేషన్స్ బెటర్ అవ్వబోతున్నాయి అనేది కనపడుతుంది ఈ మంత్. ఇక్కడ ఆవుకి బుధవారం రోజు గ్రీన్ కలర్ గ్రాసం, గ్రీన్ వెజిటేబుల్స్ ఏదైనా గ్రీన్ కలర్లో ఉండేవి ఆవు కంటే తినిపించండి బుధవారం రోజు, ప్రతి బుధవారం. ఓకేనా? ఇక్కడిది. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుంది? మీనరాశి, పైసిస్ ఎనర్జీ. పైసిస్ ఎనర్జీ. వావ్, సూపర్, వెరీ గుడ్.
బాప్రే! ఎంత బాగా వచ్చినాయి కార్డ్స్ చూడండి. ఎల్లో ఎనర్జీ మొత్తం. ఏంటి అంటే హెల్త్ వైజ్ ఏదన్నా ప్రీవియస్ తాలూకు ఇబ్బందులు ఏదన్నా పడుతుంటే వాటి నుంచి రికవర్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ కెరీర్ వైజు కొత్త చిన్నవైనా సరే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. వాటిని చిన్నవే కదా అని వదిలేయకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోకుండా వాటిని దాన్నేమంటారు? వాటిని గ్రాస్ప్ చేసుకోండి. చిన్న ఆపర్చునిటీ అయినా ముందు చాలా పెద్ద అవకాశంగా మారుతుందది. సో, చిన్నదే అని వదలకుండా కెరీర్ వైజ్ చిన్న స్టెప్స్ అయినా తీసుకోండి. ఫైనాన్సెస్ వైజ్ మీకు న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. కొత్త వాటిలో ఇన్వెస్ట్ చేయడము, దానివల్ల లాభాలు రావడము, కొత్త ఆపర్చునిటీస్ రావడము, కొత్త మార్గాల ద్వారా మనీ రావడము జరుగుతుంది. ఇక్కడ రిలేషన్‌షిప్ వైజ్ ఏంటంటే, మీ విషెస్ అన్నీ మీరు ఏం విష్ చేసుకుంటే, ఆ విషెస్ నెరవేరే టైం అనమాట ఈ మంత్. సో, హ్యాపీగా మీరు కోరుకుంటున్న విషెస్‌కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు. రీచ్ అయిపోయినారు. ఓకేనా? రిలాక్స్ అయిపోకుండా ఇంకొంచెం కష్టపడండి. మీ ఇష్టానికి, మీ కోరికలకి, మీ విష్ ఫుల్‌ఫిల్ అవ్వడానికి చాలా ఇంకొంచెం దూరమే ఉంది. దాన్ని రీచ్ అవుతారు త్వరలో. ఓకేనా? నెక్స్ట్ మీ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇక్కడ మీ లైఫ్‌లో అబ్‌స్ట్రాకిల్ కనపడుతుంది. కాన్ఫిడెన్స్ లేదు. ఏమో ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా? ఇది చేద్దామా? వద్దా? ఇది చేస్తే ఏమైపోతుందో? ఇది ఎట్లా రిజల్ట్ వస్తాయో? ఇది చిన్న ఆఫరే కదా! చూద్దాంలే, వద్దులే. ఇట్లా కాదు. ఇక్కడ చూస్తే ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినాయి. దీంట్లో ఇన్వెస్ట్ చేద్దామా? దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి ఎవరన్నా చెప్పినా భయము. ధైర్యం సరిపోదు. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 9 మెట్లెక్కారు. ఇంకొక మెట్టు దగ్గర అలసిపోయి కూర్చుంటున్నారనమాట. లేదు, ఇంకా కంప్లీషన్ ఉంది. ఇంకొక మెట్టు ఎక్కితే మీరు పైకెక్కేస్తారు. కానీ అలసిపోయి కూర్చోకుండా ఓడిపోయాను అన్న ఫీలింగ్ రానీయకుండా మోర్ ధైర్యం తెచ్చుకొని, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ప్రయత్నిస్తే ఆల్మోస్ట్ మీరు సక్సెస్‌కి రీచ్ అయిపోతారు. ఓకేనా? ఇక్కడ ఇదే కనపడుతుంది. మీ పార్ట్నరు మీకేమి లవ్ మెసేజ్ పంపించారు. మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను. తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను. మనసవుతుంది ప్రతి క్షణం నేను నీతోనే ఉండాలని, నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వకూడదని, నిన్ను గట్టిగా హగ్ చేసుకొని మనసారా ఏడవాలని ఉంది. మీకు ఆస్క్ యువర్ ఏంజల్స్. మెడిటేషన్‌లో కూర్చోండి. మీకు ఏమన్నా ప్రాబ్లమ్ కనిపిస్తే, మీకు ధైర్యం సరిపోకపోతే, మీ మీద మీకు ధైర్యం సరిపోకపోతే, ఏ నిర్ణయము డైనమాలో ఫీల్ అవుతుంటే, అమ్మో ఇది నేను చేయగలనా లేదా, ఇది నాకు కరెక్టేనా కాదా, ఈ అవకాశాన్ని నేను తీసుకోనా వద్దా అనేది, దీంట్లో ఇన్వెస్ట్ చేయనా వద్దా, ఇలాంటి అనుమానాలు వద్దు. దానివల్ల ఇబ్బంది పడతారు అనేది కనపడుతుంది. అలాంటి సిచ్యువేషన్‌లో మీరు కాసేపు ఒక 5 నిమిషాలు మెడిటేషన్‌లో కూర్చొని ఏంజెల్స్‌ని ప్రే చేసుకోండి. దానివల్ల మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ 21 రోజులు మీరు పాజిటివ్ అఫర్మేషన్స్‌ని చెప్పుకుంటూ ఉండండి. నేను చాలా కష్టపడి సఫలతని సాధిస్తాను. ఓకేనా? సాధించాను. నేను చాలా సక్సీడ్ పర్సన్ని అని ఇట్లా పాజిటివ్‌గా అఫర్మ్ చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు. 21 డేస్ కంటిన్యూగా. అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ అన్నీ ఆల్రెడీ పాజిటివ్‌గానే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లమ్. ఓకేనా? ఇది మీనరాశి వాళ్ళకి టోటల్లీ ఆల్ సైన్స్ క్లియర్ చేశాను. ఇండివిజువల్గా కూడా చెప్పి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్.